లోక్ భవన్ కు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లనుంది. సింగరేణి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ క్రమంలో గవర్నర్ కు నివేదిక ఇవ్వనున్నారు. రేపు లోక్ భవన్ కు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లనుంది. సింగరేణి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ క్రమంలో గవర్నర్ కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ బృందంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, సింగరేణి కుంభకోణానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. చాలా రోజులుగా, గత కొన్ని రోజులుగా ఏదైతే సింగరేణి టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున భారీ కుంభకోణం జరిగింది. వేల కోట్ల రూపాయలు కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు ఉన్నారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్య మాటలిద్దరు నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రేపు లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవబోతున్నారు. ఇప్పటికే సింగరేణి భూ కుంభకోణం పేరిట ఒక నివేదికను కూడా బీఆర్ఎస్ పార్టీ రెడీ చేసింది. సో ఈ నివేదికను గవర్నర్ కి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా చర్యలకు ఉపక్రమించాల్సిందిగా కూడా వాళ్ళు గవర్నర్ కోరే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ కుంభకోణంతో సిబిఐ విచారణ లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనేది చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. సో ఇందులో భాగంగానే రేపు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నాయకులు బృందం అంతా కూడా కేటీఆర్, హరీష్, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులంతా కూడా ముఖ్యంగా సింగరేణి బెల్ట్ ఏదైతే దాదాపు 25 నియోజకవర్గాలు సింగరేణి తర్వాత ఏదైతే బెల్ట్ లో ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులంతా కూడా కేటీఆర్ తో పాటు రేపు లోక్ భవన్ కు వెళ్ళబోతున్నారు. ఇంకొక వైపు ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ఏదైతే కాంగ్రెస్ పాటు బీజేపీ కూడా సంబంధించి కిషన్ రెడ్డి కోల్ మినిస్టర్ గా ఉండి కూడా ఈ వ్యవహారం మీద మాట్లాడటం లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. సో దీనికి సంబంధించి కూడా ఈ వ్యవహారం ఈ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పార్ట్ 2 పేరుతో కూడా హరీష్ రావు పదే ప్రెస్ మీట్ నిర్వహించి ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఒడిశాలోని 9 బ్లాక్ టెండర్లను ఇప్పటికే రద్దు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇంకొక వైపు ఒక 9 బ్లాక్ మాత్రమే కాదు, అంతకుముందు జరిగిన ఒక 7-8 టెండర్లు జరిగాయి, వాటిని కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఈ టెండర్లన్నీ దక్కాయి, సో ఇక్కడ కూడా అవినీతి జరగలేదు అనేది అటు అధికార కాంగ్రెస్ పార్టీ మాటగా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సింగరేణి బొగ్గు వ్యవహారం మీద బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతుంది. ఒకవైపు గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో పాటుగా ఢిల్లీ వెళ్లి దర్యాప్తు సంస్థలు కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక సింగరేణి బెల్ట్ ప్రాంతంలో కూడా ఈ ప్రచారాన్ని ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఇంకొకవైపు రేపమాపో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచనగా ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఈ సింగరేణి కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. రేపైతే కేటీఆర్ ఆధ్వర్యంలో లోక్ భవన్ లో గవర్నర్ కలవబోతున్నారు. రైట్ నరేష్.